సాధించిన అంటుండి అలా నువ్వు సాధించింది ఏంది? గోదావరి బంకచెర్ల కమిటీ వేయిండ్రి, నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, కమిటీ రిపోర్ట్ శిరసా వహిస్తా అని చెప్పి తలూపి సంతకం పెట్టి వచ్చినావు. నువ్వు చేసింది ఏమున్నది? టెలిమెట్రీ అంట. టెలిమెట్రీ కొత్తగా పెట్టేది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకు టెలిమెట్రీ పెట్టారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తర్వాత బనకచెర్ల వరకు కూడా, బనకచెర్ల దగ్గర ఉండే 4 క్రాసింగ్లో కూడా టెలిమెట్రీ పెట్టాలని అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫైట్ చేసింది. అనేక మీటింగుల్లో బీఆర్ఎస్ మాట్లాడింది. ఇట్స్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్, నాట్ ఏ న్యూ థింగ్. టెలిమెట్రీ ఆల్రెడీ సగానికి పైగా ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. రెండవది కేఆర్ఎంబి విజయవాడకు, హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ విజయవాడ పంపించినావు, అంతే కదా. అది విజయం అంటాడు. అది ఆల్రెడీ మన పార్లమెంట్లో బిల్లులోనే ఉంది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లులోనే ఉంది. అలా కొత్తగా హైదరాబాద్లోనే ఆఫీస్ విజయవాడకు తీసుకపోతే ఇది నేను విజయం సాధించిన అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఈ వెనకట మీరు చూసిండ్రు ఏది, కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబికి అప్పచెప్తూ కూడా నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే కృష్ణా నది మీద ఉన్న అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పచెప్తూ నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి గర్జించి 10 ఏళ్ళు నేను కాపాడినా నువ్వు ఎట్లా ఇస్తావు? కృష్ణా నదిలో నీటి వాటాల పంపకం తేలేదాకా, ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు మేము ఇయ్యమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులను ఇవ్వకుండా 10 ఏళ్ళు మన యాజమాయిషిలో ఉంచుకుంది. వీళ్ళు రాగానే పోయిన వాళ్ళ సంతకం పెట్టినరు, నెల లోపల అన్ని ప్రాజెక్టులు అప్పచెప్తామని వచ్చిండ్రు. అరే అట్లెట్లా అప్పచెప్తామని బీఆర్ఎస్ పోరాడితే, కేసీఆర్ గర్జిస్తే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి లేదా తూసి అది ఉత్తుతగా చేసినాం, ఆ తప్పు మేము వాపస్ తీసుకుంటాం, మేము ఇయ్యమన్నావు. ఆనాడు ప్రాజెక్టులు అప్పచెప్పేసినావు. ఇంతకుమించి నువ్వు చేసిందేంది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో పెద్దగా మేము సాధించినాం, 20 నెలలు అయింది నువ్వు వచ్చి, 20 నెలలు నువ్వు సాధించింది ఏమన్నా ఉంటే పెద్దవాగ్ కూలిపోయింది, ఎస్ఎల్బీసీ కుప్ప కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఆ జూరాల గేట్లు పడిపోయినాయి. యానను ఒక చెరువు కడితేవా, ఒక చెక్ డ్యామ్ కడితేవా, ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తేవా? ఏంది నువ్వు చేసింది? ఇంకా ఉల్టా బాబు గారికి గురుదక్షిణ కింద కృష్ణానదిలో 500 టీఎంసీలు జాలు అంటూ, నువ్వెవరు 500 టీఎంసీ జాలని చెప్పడానికి? కేసీఆర్ గారు 9 ఏళ్ళు పోరాడిండు. రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణానది మీద సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ వేయండి, మాకు 763 టీఎంసీల నీళ్లు రావాలి అని పోరాడిండు. సుప్రీంకోర్టుకు పోయిండు, ప్రధానమంత్రిని కలిసిండు, కాలుకు బలపం కట్టకుండా తిరిగి సెక్షన్ 3ని కేసీఆర్ సాధించిండు. ఆ సెక్షన్ 3 మీద వాదనలు జరుగుతున్నాయి. ఇంకొక 6 నెలలు అయితే ట్రిబ్యునల్ అవార్డు వస్తుంది. 5-6 నెలల అవార్డు వస్తే మనకు 700-800 టీఎంసీల నీళ్ళు వస్తాయి. ఒకవైపు అంత మంచి వాదనలు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వినిపిస్తుంటే రేవంత్ రెడ్డి గారు 500 జాలంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 575 జాలంటాడు. ఒకవైపు డిపార్ట్మెంట్ 763 అడిగితే ముఖ్యమంత్రి 500 జాలంటాడు, నీళ్ల మంత్రి 575 జాలంటాడు. ఇది మీ అవగాహన రాహిత్యం, మీకు చిత్తశుద్ధి లేదు అని చూపించేటువంటి దానికి నిదర్శనం. మేము ఇవాళ దాదాపు 17,25,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు తెచ్చాం. 9 ఏళ్ళు కొత్త సంసారమైనా, 2 ఏళ్ళు కరోనా వచ్చినా 17,24,000 ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ఆయకట్టు తెచ్చింది. 30 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ చేశాం. దాదాపు 48 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ఆయకట్టు తెచ్చింది. నువ్వు చేసింది ఏంది నాయన? ప్రాజెక్టులు కూలిపోవుడు, సొరంగం కూలిపోవుడు, తెగిపోవుడు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా? ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చినావా? 20 నెలలు అయింది నువ్వు తెచ్చి, నీ ప్రభుత్వం వచ్చి. కేసీఆర్ను తిట్టుడు తప్ప 9 నెలల్లో తెలంగాణ సాగునీటి రంగంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ప్రగతి గుండు సున్నా. ఏమున్నా నోటి తీట తప్ప నీటి వాటా సాధించాలనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు కేసీఆర్నో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టాలనే నోటి తీటనే మీకు. ఏడ నీటి వాటా సాధించిండ్రు? ఏడ మీరు ఒక ప్రాజెక్టుకు అనుమతి సాధించిండ్రు? ఎంతసేపు బురద రాజకీయాలే తప్ప